ఈ రోజు మనం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు ముస్తాబైంది. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో చెప్పేసి కనకదుర్గమ్మ అమ్మవారు ఉంటారు. అసలు ఇక్కడ క్యూ లైన్ ఎలా ఏర్పాటు చేశారు, ఇక్కడ భక్తులు ఎలా వస్తున్నారు, ఎంత వరకు వస్తున్నారు, రద్దీ ఎలా ఉందనేది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో వస్తున్నారు. చాలా రద్దీగా కనిపిస్తున్నారు. భక్తులు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇప్పుడు క్యూ లైన్ ఈ ఊరే మాది. ఇప్పుడు మీరు ఈ ఊరు నుండి వచ్చేసి ఇప్పుడు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? బాగుంది కదండి, అమ్మవారి దర్శనం అంటే ఎందుకు బాగుంది, కానీ ఇక్కడున్న జనం కన్నా బయట నుంచి వచ్చే జనం ఎక్కువ అండి. అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? లోకల్ విజయవాడ. మీకు అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది? మీ క్యూ లైన్ ఎలా ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం, ఈ సంవత్సరం ఇంకా బాగుంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీకు ఎలా అనిపిస్తుంది? లోకలే మాది, ఇక్కడ విజయవాడే. మీకు ఇప్పుడు దర్శనం ఎలా జరుగుతుంది? అసలు మీ క్యూ లైన్ ఎలా ఏర్పాటు చేశారు? మీకు ఎంత బట్టి ఏర్పాట్లన్నీ మాక్సిమం బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. ఈ రోజు మొదటి రోజు కాబట్టి నేను ప్రతిరోజు రెగ్యులర్ గా నేను ఇదే లంచ్ టైంలో దర్శనం చేసుకుంటా అమ్మవారిని రెగ్యులర్ గా. ప్రతిరోజు ఈ నవరాత్రులు అన్ని రోజులు రోజు వస్తాను. లంచ్ టైంలో మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటది. వెళ్ళడానికి ఒక గంటన్నర టైం పడుతుంది. మీరు ఇప్పుడు ఈ దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఈ దర్శనం మీరు ఎలా, ఈ క్యూ లైన్స్ కానీ ఈ ఏర్పాట్లు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ క్యూ లైన్లు కానీ ఇక్కడ దర్శనంకి ఎలా ఏర్పాట్లు చేయాలి, ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? క్యూ లైన్స్ మీకు ఎలా ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం కమిటీ వాళ్ళు? ఫ్రీ దర్శనం అండ్ రేట్ బట్టి ఉన్నాయి కదా, స్పెషల్ దర్శనం కూడా ఉన్నాయి. ఇటు పోలీసులు కూడా క్యూ లైన్ ద్వారా వెళ్ళండి తప్ప మీకు అలౌ లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఓన్లీ అఫీషియల్స్ కి మాత్రమే పైకి వెళ్ళడానికి అలౌ ఇస్తున్నారు, కానీ ఇక్కడ సామాన్య భక్తులకి పైకి వెళ్ళడానికి అలౌ లేదు. ఇక్కడ పూర్తి బందోబస్తుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.